అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుడు మీకందరికీ ఇవ్వబోతున్న ఆత్మీయ ఆహారపు హెచ్చరిక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ విధంగా బోధిస్తున్నానని మీరు తిట్టుకోకూడదు. మీరు జాగ్రత్తగా ఇది పాటిస్తే మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. నీ వస్త్రధారణ ఎదుటివారికి శోధన కారణంగా ఉండకూడదు. శోధన కారణంగా ఉండకూడదు. నీవు వేసుకున్న వస్త్రాల విషయమై జాగ్రత్త. నీవు వేసుకునేది శోధకుడిగా ఉండకూడదు. చీర కట్టిన డ్రెస్సు వేసిన కడుపు కనిపించేటట్లు, కట్టు చేతులు వీపు కనిపించేటట్లు నీవు క్రైస్తవ స్త్రీగా చీర కట్టుకునే విధానం ఎలా ఉండాలి? చాలామంది అంటూ ఉంటారు, పెంతెకోస్తు వాళ్ళు చాలా చక్కగా కట్టుకుంటారు, హెబ్రోన్ వాళ్ళు చాలా చక్కగా కట్టుకుంటారు అని చెప్తూ ఉంటారు. నిజమే, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి యొక్క వస్త్రధారణ చాలా చక్కగా ఉంటుంది. ఏదో మనుషులు చెప్తున్నారు అని మీరు బాధపడకండి. దేవుని వాక్యం చెప్తూ ఉంది. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే మీ వస్త్రం ఎలా ఉండాలో, ఎలా ధరించుకోవాలో బైబిల్లో దేవుడు చాలా చక్కగా వ్రాసి పెట్టాడు. అదేవిధంగా పురుషులు కూడా విపరీతమైన హెయిర్ కటింగ్ చేసుకుంటూ, చేతులకు మరి గొలుసులు, మెడలకు గొలుసులు, ప్యాంట్ అంతా చినిగిపోయినట్లు వేసుకుంటూ దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, స్త్రీలు మగవారి డ్రెస్ వేసుకొని మందిరంలో వచ్చి కూర్చుంటున్నారు. బైబిల్ ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉంది అలాంటి వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి రాకూడదని. కాబట్టి నీవు ఆ విధంగా నీవు వేషధారణి వలె మందిరంలో వచ్చి కూర్చుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఆమె చేస్తే అలా, నేను చేస్తే ఏమైనా తప్ప అని అనుకుంటూ ఉంటారు. అలా చేయకండి. ఆమె చేసుకుంటే ఆమె శిక్ష దేవుడు ఆమెకి ఇస్తాడు. ఆమెను చూసి నువ్వు చేసినావు అనుకో, నీకు కూడా ఆ శిక్ష వస్తుంది. కనుక దేవుడు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? శోధనలో పడు వారికి ఒక శిక్ష, పడవేసిన వారికి ఇంకొక శిక్ష. శోధనలో పడవేసే దానివిగా ఉండకూడదు. ఉంటే నీ మనసు నేడే మార్చుకో. పురుషుడవే కానీ స్త్రీయే కానీ మార్చుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అదివి కాకుండా నీవు మందిరానికి వచ్చేటప్పుడు నీ యొక్క జోళ్ళు, నీ యొక్క చెప్పులు కింద విడిచి రావాలి, దూరంగా విడిచి రావాలి. అది కూడా వాక్యం చెప్తూ ఉంది. కొంతమంది మందిరానికి పైకి ఎక్కేటప్పుడు కింద మెట్లను మొక్కుతూ ఉంటారు. కానీ నువ్వు అక్కడ చెప్పులు వదిలితే అది ధర్మం కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటలను విని మీ వస్త్రాలను, మీ యొక్క గుణగణాలను ప్రభు యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో దానిని బట్టి వాక్యాన్ని విని నడుచుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.